అంబేద్కర్ ఒక కులానికి లీడర్ కాడు. ఈ మాట నచ్చకపోతే ప్రాబ్లం అంబేద్కర్ ది కాదు, మనది. అంబేద్కర్ అంటే కాన్స్టిట్యూషన్ మాత్రమే అనుకుంటే మనం ఆయనని 50% కూడా చదవలేదని అర్థం. మహిళల హక్కుల కోసం పోరాడినప్పుడు అది దళితుల సమస్య కాదు, ప్రతి ఆడపిల్ల సమస్య. లేబర్ కోసం నిలబడినప్పుడు అది ఒక కులం ప్రాబ్లం మాత్రమే కాదు, ప్రతి శ్రామికుడి సమస్య. ఈక్వల్ పే, మెటర్నిటీ బెనిఫిట్స్, ప్రాపర్టీ రైట్స్, 8 hours వర్క్ రూల్, మినిమం వేజెస్, ఇవన్నీ కేవలం ఒక వర్గానికి అప్లై అయ్యే రూల్స్ కావు. ఈ దేశంలో రెక్కలు దింపి పనిచేసే ప్రతి మనిషికి అప్లై అయ్యే రూల్స్. అంతెందుకు ఈ రోజు మన ఎకానమీ సిస్టమ్ ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే దాని బేస్ ఐడియా ఆయన్నే. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాస్ ఫైనాన్షియల్ స్పైన్, కరెన్సీ కంట్రోల్, ఇన్ఫ్లేషన్, స్టెబిలిటీ, ఇవన్నీ అంబేద్కర్ రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే రీసెర్చ్ నుంచి పుట్టినవే. అంబేద్కర్ ని ఒక స్టాచ్యూ దగ్గర ఆపేసినంత మాత్రాన చరిత్ర మారిపోదు. అంత పెద్ద వ్యక్తిని చిన్నగా చూడాలి అనుకుంటే చిన్నగా అయ్యేది ఆయన వ్యక్తిత్వం కాదు, మన ఆలోచనదే. అయ్యా అంబేద్కర్ గారు, మీరు ఇచ్చింది మాకు ఓటు హక్కు కాదు, మా జీవితం. అయ్యా అంబేద్కర్ గారు, మీరు రాసింది రాజ్యాంగం కాదు, మనిషిని మనిషిగా చూడని మన భారతదేశంలో మమ్ములను మనుషులను చేసి నిలబెట్టారు. అంటరాని జీవితాలు అంటే పెనుమంటైలేసి అన్యాయాన్ని ఎదిరించి నిలదీసి ప్రశ్నించే ఓటు హక్కును ఇచ్చాం. అయ్యా అంబేద్కర్ గారు, మీ పాదాలకు మా వందనాలు. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది, హద్దే నీకొద్దు, నీ నువ్వే వీడొద్దు. ఆశా జ్యోతి వైపు పొద్దు పొడిచను మా దళితుల తండ్రి బాబా సాహెబ్ రా. జై భీమ్, జై భీమ్, ఇదే మా గర్జన రా, ఇదే మా గర్జన రా. సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి. చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు. జై భీమ్ అంటే ధైర్యం, జై భీమ్ అంటే న్యాయం, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే విప్లవం. బాబా సాహెబ్ మాటల్లో అడుగులు మరువద్దుర సమాజమా, మహనీయుల జాడ మరిచితే భవిష్యత్తు చీకటవుతుంది. అంబేద్కర్ బాబా త్యాగాలను గుండెల్లో నింపుకొరా, కులం మతం అని విడగొట్టిన గోడలు కూల్చిన యోధుడు. బి ఎడ్యుకేటెడ్, బి ఆర్గనైజ్డ్, బి అగిటేటెడ్, ఈ నినాదమే మన జీవన గీతం రా. కులాలు మతాలు అని విడగొట్టిన సమాజంలో అంటరాని వారికి చేతిలో నువ్వే ఆయుధమైనావు. బానిస బాంధాలు బద్దలు తెంచి భారత భవిష్యత్తుకు బాట వేసిన మహావ్యక్తి. పేదల గుండెల్లో నింపిన ధైర్యం, ప్రతి మనిషికి సమాన హక్కు ఇచ్చిన
విసిరే మాది గోలము జనకరి జనకు జన మాది గోలము అరే ఇజ్జత్కే సవాల్ విసిరే మాది గోలము దండోరా 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 మాది గోలం గుండె ధైర్యం ఉన్నా మీ మేరా మాది గోలం DJ Gautam SBN Nagar. DJ Abhilash. టీవీకే భరతన్న పేరుల పవరుందిరా చిన్ని ప్రేమిస్తాడు చిరునే చెండాడురా బ్రిటిష్ మాది అన్నకు మాది గంటకారురా పచ్చపట్టులా చెరగని మత్తు సత్త ఉందిరా అబ్బాసాయో బండి ముందుకొంతమ్మి బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా అంబేడ్కరా మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడిని నువ్వు వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయింటే బాబా అంబేడ్కరా బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో సమస్త భారత మానవాళిని భ్రష్టు పట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే అనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే జ్యోతిరావు పూలే అడుగు జాడ నడవకుంటే వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే బాబా అంబేడ్కరా మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో జగోరే జాగో అంబేడ్కర్ జగజ్జననేత అంబేడ్కర్ భవితకు మార్గం అంబేడ్కర్ అడుగులకు ప్రాణం అంబేడ్కర్ జగోరే జాగో అంబేడ్కర్ జగజ్జననేత అంబేడ్కర్ భవితకు మార్గం అంబేడ్కర్ బడుగులకు ప్రాణం అంబేడ్కర్ టీచర్ అంబేడ్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేడ్కర్ మా దారికి టార్చ్ అంబేడ్కర్ భారత్ కు మార్చు అంబేడ్కర్ మా వల్లో టీచర్ అంబేడ్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేడ్కర్ మా దారికి టార్చ్ అంబేడ్కర్ భారత్ కు మార్చు అంబేడ్కర్ జాగోర
బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్చు అంబేద్కర్. అందరికీ నమస్కారం. కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మైక్ మంచిగా అమౌంట్ దీన్ని సరి నేను మాట్లాడిన దానికి తర్వాత వస్తుంది, స్లోగా వస్తుంది. 135వ జయంతిని పురస్కరించుకొని మన గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారికి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గ్రామాధికారులు, చిన్నలు, పెద్దలు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఇటు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలని కోరుతున్నాము. మరియు ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రతిసారి మన దళిత వర్గాలు మన ఇంతమందిలో ఒక అలిగన్న అనే వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజు కుటుంబపల్లిలో అంబేద్కర్ పెట్టినప్పటికీ మేము ఎంతో అంతో అంబేద్కర్ వాదం ఏంది అనే విధానంలో తెలియని పరిస్థితిలో అంబేద్కర్ అంటే ఏంది, మన దళిత జాతి కోసం ఏ రకంగా కష్టపడ్డాడు, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాం అనే దాని విషయంలో మాకు కుటుంబపల్లిలో ఉన్నటువంటి మా దళిత వర్గాలకు సంబంధించిన పిల్లలకు తెలియని టైంలో ఎంబడేసుకొని దింపి ఎక్కడెక్కడో కొన్ని మీటింగ్ ఏర్పాటు చేసి మాకు అవేర్నెస్ చూపించి అసలు అంబేద్కర్ రుచులు ఏ రకంగా ఉంటాయో తెలియజేసి కుటుంబంలో కూడా అంబేద్కర్ బొమ్మ పెడితే బాగుంటది, దానికి ఈ ఊరంతా ఏకమై మన దళిత వర్గాల్లో కూడా అందరూ ఒక్క తాటిపై ఉండి ఒకసారి అంబేద్కర్ రాజ్యాంగం పాటించడం వల్లనే మనం ఈ రోజు ఇంత గర్వంగా రోడ్డు మీద తిరుగుతున్నాం. అంటే అది అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైన సంగతి మనం అందరం మర్చిపోవద్దు. ఒకసారి మన దాంట్లో మన దళిత జాతిలో ఈరోజు మన మెదక్ జిల్లాలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినాం మనం. ఎందుకంటే ఈరోజు ఆయన మన ఎస్సీలో ఒక దళిత జాతిలో ఒక కుటుంబంలాగా ఎక్కడ ఉన్న మెదక్ జిల్లాలో మరేమి కానీ వ్యక్తి ఎక్కడ ఏ రోజు మీద ఉన్నా మరే ఒక పిఎస్ కానీ ఒక మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఎక్కడ మాట్లాడినా ఒక పేరు చెప్పుకొని ఒక అధికారి కూడా మనం చెప్పుకుంటే, ఎందుకంటే ఆయన పేరు ఆ రకంగా తక్కువ టైంలో ఒక గొప్ప వ్యక్తిగా సంపాదించుకునే వ్యక్తి. ఆయన కోసం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని మీ అందరికీ ఈ సమావేశంలో ఒక 2 సెకండ్లు మాకు టైం ఇచ్చి అందరూ లేచి నిలబడి ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటిద్దామని ఈ సభ ద్వారా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒక్కసారి అందరూ నిలబడదాం, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరం నిలబడి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎందుకంటే ఆయన ఈ రోజు ఇక్కడ ఉంటుంటే మేము ఈ రోజు ఆయన చేయికి మైకపోతే మినిమం ఒక 2 గంటలు ఎట్లా అంటే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏంటనే దాని మీద ఒక 2-3 గంటలు మాట్లాడిన టైం సరిపోని పరిస్థితి. అయినా ఇక్కడ ఈ బొమ్మ పెట్టే రోజుల్లో చాలా మాకు కవరేజ్ చేసి ఎన్నో తిప్పల వాడి మా దగ్గర ఉండి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు వ్యక్తి. కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. పైతల గ్రామానికి చెందిన అనిలన్న. ఎందుకంటే ఆయన మన ఊరిలో నుండి మన ఒక ఆడపిల్ల కూతురు అనిల్ మెదక్ జిల్లాలో ఎక్కడ పేరు చెప్పినా చిన్న వయసులోనే ఒక పెద్ద వ్యక్తిలాగా పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఆయన కోసం మీ అందరూ మౌనం పాటించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఈ సర్పంచ్ వారీలు, వార్డు మెంబర్లు, పెద్దలు, అధికారులు, అనధికారులు, అంబేద్కర్ యూత్ కు సంబంధించి అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి 5 మంది వెళ్ళి
పూలమాల వేసి పైకి వెళ్ళి పూలమాల వేసి పువ్వులు సత్కరించగలని కోరుచున్నాం. సంసన్ దండ తీసుకోండి, పెద్ద దండ తీసుకోండి, 5 మంది వెళ్ళండి. తీసుకోండి పైకి రండి. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. యూత్ వారికి సంబంధించి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. తర్వాత మా దళిత జాతిలో కొంచెం ఐక్యత వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఒక కార్యక్రమాన్ని చేద్దామని ముందుకెళ్ళి పటేల్ గారి దగ్గరికి వెళ్ళి
ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. కొంచెం మీ వంతు కొంచెం తోచిన సహాయం లేదని మేము అడిగిన వెంటనే పటేల్ గారు మాకు సానుకూలంగా స్పందించి మీరు అడిగిన దాన్ని మేము ఖచ్చితంగా నాకు సాధ్యమైన వరకు నేను చేస్తానని పటేల్ గారు గొప్ప మనసుతోని మా మీద మంచి మనసు ఉంచి మాకు ఒక అంబేద్కర్ గారిని ఈరోజు ఒక దేవుణ్ణి ఇచ్చినటువంటి వ్యక్తి మాకు సుజాత కాంతారావు గారు. అందుకని పటేల్ గారు అంటే మేము ఖచ్చితంగా అందరికంటే ఎక్కువ గౌరవపడతాం. పెద్ద మనిషి ఈ రోజు మాకు ఇవ్వడం వల్ల ఈ రోజు పుట్టపల్ల ఒక మంచి మేము మా దళిత జాతిలో ఒక మా దళిత జాతి తరపున హృదయపూర్వకంగా పెద్ద మనిషి గారిని దేవత ఆహ్వానిస్తాం. సమర్థపడండి పైకెళ్ళి దండ గారు సాంగ్స్ తమ్ముడు. అరే జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ అంటూ నువ్వు ప్రశ్నించు, జై భీమ్ అంటూ నువ్వు పోరాడు, జై భీమ్ అంటూ నువ్వు నినదించు, జై భీమ్ అంటూ నువ్వు గర్జించు, జై భీమ్ అంటూ నువ్వు ప్రశ్నించు, జై భీమ్ అంటూ నువ్వు పోరాడు, జై భీమ్ అంటూ నువ్వు నినదించు, జై భీమ్ అంటూ నువ్వు గర్జించు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఆశా జ్యోతి వైపు పొద్దు పొడిచను మా దళితుల తండ్రి బాబా సాహెబ్ రా. జై భీమ్ జై భీమ్ ఇదే మా గర్జనరా, ఇదే మా గర్జనరా. బాబా సాహెబ్ రాసిన ప్రతి అక్షరం మన హక్కుల గ్రంథం, మన రాజ్యాంగం. Be educated, be organized, be agitated. ఈ మాటలే మన ఆయుధం రా. నర్సాపూర్ అంబేద్కర్ సంఘం జనరల్ సెక్రటరీ ఉద్యమంలో పద్మరావు గారు వెళ్ళి అక్కడ పూలున్నాయి. మన దేశపు సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి. చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు. జై భీమ్ అంటే ధైర్యం, జై భీమ్ అంటే న్యాయం, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే విప్లవం. బాబా సాహెబ్ మాటల్లోనే దాగుంది మన జీవిత సత్యం. సామాజిక సమానతలు తుడి చేసే మంత్రం. మహనీయుల అడుగులు మరువద్దుర సమాజమా, మహనీయుల జాడ మరిచితే భవిష్యత్తు చీకటవుతుంది. అంబేద్కర్ బాబా త్యాగాలను గుండెల్లో నింపుకొరా. కులం మతం అని విడగొట్టిన గోడలు కూల్చిన యోధుడు. Be educated, be organized, be agitated. ఈ నినాదమే మన జీవన గీతం రా. జై భీమ్ గర్జన సమానత్వం కోసం యుద్ధం, సామాజిక న్యాయం కోసం ఎప్పటికీ ఆగని పోరాటం. జై భీమ్ గర్జన సమానత్వం కోసం యుద్ధం, సామాజిక న్యాయం కోసం ఎప్పటికీ ఆగని పోరాటం. కులాలు మతాలు అని
भाई भीमराव बोले अंबेडकर बोले बूटेस्को भाई भीमराव बोले अंबेडकर बोले बूटेस्को भाई भीमराव बोले अंबेडकर बोले सीटू తీసుకో भाई भीमराव बोले अंबेडकर बोले ఏలు ఏలు ఎత్తి చూపుతాంది నిన్నెర బిడ్డ ఏలు ఏలమంటున్నది నువ్వు పుట్టిన గడ్డ సాలు సాలు సిరిగిపోయిన ఈ బతుకుల ఇంకా సింగమయ్యి నువ్వు చూలు విప్పు ఎవడైన జింక ఎవడు నువ్వు దూరముందు అనక ముందే ముందు ముందు సూటేసుకో బై భీమరావ్ బోలే అంబేద్కర్ బోలే బూటేసుకో బై భీమరావ్ బోలే అంబేద్కర్ బోలే ఆయన తరగతి బయట ఆలు దిద్దిందెందుకు తరతరాల గతి లేని బతుకు మార్చేటందుకు ఆయన దోసిలి సాచి నీళ్లు తాగిందెందుకు మన దోసిలి బతుకుల్లో వెలుగు నింపేటందుకు నువ్వు దండలేసి దండ వెడితే మురిసిపోడు పొంగిపోడు దండలేసి దండ వెడితే మురిసిపోడు పొంగి లోకం నీకు దండ వెడితే ఆయనకు దండలేసినట్టు सूटेस्को भाई भीमराव बोले अंबेडकर बोले बूटेस्को भाई भीमराव बोले अंबेडकर बोले ఆలి పిల్లలు కన్ను మూస్తే ఎడవని కళ్ళు మన అణిచివేత చూసి తుడిచిండుర కళ్ళు ప్రపంచాన్ని గెలిచేలా పట్టాలు చేతిల పట్టి ఒక పూటనైనా లేదురా మనిషికి శాంతి ఎత్తెత్తు విగ్రహాలు వెడితే మురిసిపోడు పొంగిపో ఎత్తెత్తు విగ్రహాలు వెడితే మురిసిపోడు పొంగిపో ఎత్తుకెదిగినప్పుడే ఆయన నెత్తుకున్నట్టు सूटेस्को भाई भीमराव बोले अंबेडकर बोले
ముందురా. ఆత్మగౌరవ పోరుజేయ ఉపాధ్యాయ వృత్తి నొదిలి నమృత్తి మతవాదుల అనగదొక్కిన ఘనత నీదే. శూద్ర కులాలను ఉద్ధరించ తిరుగుబాటు చెండనెత్తిన నారాయణ 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 గురువే నీవయ్యో మహనీయుల్లారా గురువులాకే గురువైతివయ్యో మహనీయుల్లారా. అభం శుభము తెలియలేని ఈ మూగా మనుషులను కులమతాల పేరుతో నీ ఊరవతల వేరుంచిన ఈ మూఢాచారాలను తెగ నరికిన సింహమోయి పెరియారు పెరియారు. ఆహా నెటికి పెరియారంటేనయ్యో మహనీయుల్లారా నిదురుండదు మూఢాచార్యులకు మహనీయుల్లారా. చీ అన్న కులము నుండి ఈ మనువు చరిత్రను మటుమాయం చేయండని బోధించి సమీకరించి పోరాడమని చెప్పిన భీమరావు 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 అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా. శూద్ర కులాలకే సందామయ్యో మహనీయుల్లారా. మీరు నడిచిన తవ్వల నడిసి ఎవరినైనా ఎదిరిస్తాము. మీరిచ్చిన సందేశాలను అందరికీ అందిస్తాము. మా నెత్తురు సచ్చి కూలిన ఎత్తిన పోరు జెండను దించం కలలుగన్నా కలలుగన్నా మీరు కలలుగన్నా రోజు కోసము మహనీయుల్లారా. కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లారా. అభం శుభము తెలియలేని ఈ మూగా మనుషులను కులమతాల పేరుతో నీ ఊరవతల వేరుంచిన ఈ మూఢాచారాలను తెగ నరికిన సింహమోయి పెరియారు పెరియారు. ఆహా నెటికి పెరియారంటేనయ్యో మహనీయుల్లారా నిదురుండదు మూఢాచార్యులకు మహనీయుల్లారా. ఆశా జ్యోతి వైపు పొద్దు పొడిచను మా దళితుల తండ్రి బాబా సాహెబ్ రా. జై భీమ్ జై భీమ్ ఇదే మా గర్జనరా ఇదే మా గర్జనరా.
దేశపు సామాజిక న్యాయ యోధుడు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మా జీవితాల్లో నింపడు వెలుగుల దారి చదువు ఒక్కటే ఆయుధమని నేర్పిన మహానుభావుడు జై భీమ్ అంటే ధైర్యం జై భీమ్ అంటే న్యాయం జై భీమ్ అంటే సమానత్వం జై భీమ్ అంటే విప్లవం బాబా సాహెబ్ మాటల్లోనే దాగుంది మన జీవిత సత్యం సామాజిక సమానతలు తుడి చేసే మంత్రం మహనీయుల అడుగులు మరువద్దుర సమాజమా మహనీయుల జాడ మరిచితే భవిష్యద్దుర సమాజమా మహనీయుల జాడ మరిచితే భవిష్యత్తు చీకటవుతుంది అంబేద్కర్ బాబా త్యాగాలను గుండెల్లో నింపుకొరా కులం మతం అని విడగొట్టిన గోడలు కూల్చిన యోధుడు బి ఎడ్యుకేటెడ్ బి ఆర్గనైజ్డ్ బి అగిటేటెడ్ ఈ నినాదమే మన జీవన గీతం రా జై భీమ్ గర్జన సమానత్వం కోసం యుద్ధం సామాజిక న్యాయం శుభాకాంక్షలు సందర్భంగా మనందరినీ మన ఊళ్ళ ఆత్మీయుల్ని పెద్దలను చిన్నల్ని కలిపిన అంబేద్కర్ యువజన అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు దీనికోసం నిరంతరం కష్టపడిన అందరికీ పేరు పేరున నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న చిన్న పొరపాటు ఏమైనా జరిగితే దాన్ని లెక్కలకు తీసుకోకుండా ప్రతిదీ మనదే చనిపోకుండా మన ఐదేళ్ళు మనకు కరెక్ట్ లేవు కింద ఉన్నది దాన్ని వేరేగా మనసులో పెట్టుకోవద్దు అక్కయ్యలు కూడా అక్కయ్యలు కూడా కావద్దు అందరికీ ఊర్లో గ్రామ పెద్దలకు చిన్నలకు అక్కయ్యలకు అన్నదమ్ములకు అందరికీ నా తరఫున 135వ సంవత్సర జయంతి శుభాకాంక్షలు చెప్తూ ఇంత మంచి అవకాశాన్ని నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మునుముందు ఇంకా బాగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బాబా సాహెబ్ రాసిన అక్షరం మన హక్కుల శాసనం ప్రేమతో మాట్లాడగలిగితే ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జై భీమ్ ఇదే మా గర్జనరా 130వ అంబేద్కర్ జయంతికి పురస్కరించుకొని ఈ విజయవంతం చేయడానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు ఎస్సీ ప్రజలకు వార్డు మెంబర్లకు స్థానిక సభ్యులకు మాజీ సర్పంచ్ ఇక్కడ యువకులకు యూత్ పిల్లలకు ప్రతి ఒక్కరికి జైపీలు తెలియజేస్తున్నా ఈ 130వ అంబేద్కర్ జయంతిని దిగ్విజయంగా చాలా ఘనంగా ఈ విధంగా ఎంతో సంతోషంతో జరుపుకొని విజయవంతం చేసిన దానికి జైపీలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు లోపాలు జరుగుతూ ఉంటాయి, అది సహజమే భావించాలి. దాని ఏదో మనసులో పెట్టుకోకూడదు, పెట్టుకోలేరని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇక ముందు అచ్చయ్యారు ఏ మనసులో పెట్టుకోకుండా ఎవరు అధ్యక్షత వహించినా ఎవరు ప్రెసిడెంట్ అయినా 2 సంవత్సరాలు అధ్యక్షుడు ఉన్నారు, 2 సంవత్సరాలు లెక్క ఉంటారు. కాబట్టి వాళ్ళకు సహకరించాలి. అనేక ప్రోగ్రాంలు ముందుకు చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు సంతోషంగా ఈ సమయాన్ని ముగిస్తున్నాను. జై భీమ్. ఇంకెవరైనా మన అంబేద్కర్ గారి జయంతికి సంబంధించి 2-3 నిమిషాలు వాళ్ళ చిన్న ఉపన్యాసం వినాలనుకుంటే రావచ్చు, సమయం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎక్సర్సైజ్ సమయం కాబట్టి మాట్లాడడం ముందు అతడే అంబేద్కరుడు బడుగు బలహీనులకు భగవానుడు. అతడే అంబేద్కరుడు బడుగు బలహీనులకు భగవానుడు. శ్రమజీవుల హక్కులకై చట్టం ఒకటి రావాలని, పురుషులతో సమానంగా మహిళ కాస్తి కావాలని. ఈ కార్యక్రమానికి
విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ప్రజలు, అధికారులు, అనధికారులు ప్రతి ఒక్కరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 135వ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్ అంటూ నువ్వు ప్రశ్నించు, జై భీమ్ అంటూ నువ్వు పోరాడు, జై భీమ్ అంటూ నువ్వు నినదించు, జై భీమ్ అంటూ నువ్వు గర్జించు, జై భీమ్ అంటూ నువ్వు ప్రశ్నించు, జై భీమ్